జంగిలి వీరన్న మెదక్ నియోజకవర్గం మాజీ మంత్రి హరీష్ రావుపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్న సన్నాసులు ఇకనైనా సిగ్గు తెచ్చుకోవాలని మధ్యలేని నాయకుడు హరీష్ రావు అలాంటి నేతపై తప్పుడు ప్రచారం చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే. తిరిగి మీ ముఖం మీదే పడుతుంది. అసత్య ప్రచారాలు చేసే సన్నాసులారా ఖబర్దారని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్ రావు గారిపై కొంతమంది సన్నాసులు దద్దమ్మలు మళ్ళీ అసత్య ప్రచారం మొదలుపెట్టారు. హరీష్ రావు గారు క్యారెక్టర్ ఉన్న లీడర్. ఆపదున్న వాళ్ళకు సాయం చేయడంలో ఆయన ముందుంటారు. అలాంటి నాయకులపై పదే పదే దుష్ప్రచారం చేయడం కొందరు సన్నాసులకు అలవాటు అయిపోయింది. వాస్తవానికి ఆయన గతంలోనే పలుమార్లు చెప్పిండు, నేను నా పుట్టుక టీఆర్ఎస్లోనే, నా చావు టీఆర్ఎస్లోనే. అయినా పని కట్టుకుని ఆయనపై అసత్య ప్రచారం మొదలుపెట్టి ఆయనను బ్లేమ్ చేయడానికి చాలా కథలు పడుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హరీష్ రావు లాంటి లీడర్ ఎక్కడ దొరకడు. అంత మంచి లీడర్పై దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. ఆయనే 24 ఏళ్ల రాజకీయ జీవితంలో చిన్న మచ్చ కూడా లేని నాయకుడు. పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు గారు. ఆయన పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ హామీల అమలుపై నిలదీస్తున్నాడు. కాబట్టి ఆ అక్కసుతో ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తూ ఆయనపై బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. అది కుదరదు. హరీష్ రావు గారు మచ్చలేని నాయకుడు. ఆయన మీద విమర్శలు చేయడం లేదా ఆయన తప్పుడు ప్రచారం చేయడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిది. పిచ్చి పిచ్చి నా కథలు పడకుండా ఖబర్దారుగా చెప్తున్నాం. ఆయనపై అసత్య ప్రచారం చేస్తే ఆయన అభిమానులు ఊరుకోరు, బీఆర్ఎస్ పార్టీ ఊరుకోరు. ఇకనైనా సరైన బుద్ధి తెచ్చుకొని పరిపాలన సాగించింది. అంతేగాని మచ్చలేని నాయకునిపై మచ్చేయాలని చూస్తే మీకు కొండలు దొరికిప్పుడు ఖాయమవుతుంది. ఉద్యమాల పొద్దై పొడిసావే ఓ హరీష్ అన్న నేల నా పిడికిలి ఎత్తావే. అరే గుండె గుండె ఒక్కటి చేస్తావే ఓ హరీష్ అన్న పిలుపై తోడు ఉంటావే.